అందరికీ నమస్తే. మున్సిపల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ పైన ఆల్రెడీ చాలా ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ అనే దాని మీద నేను ఒక ఎక్స్‌ప్లనేషన్ చేద్దాం అనుకుంటున్నా యాక్చువల్‌గా. అవి ఎట్లా చేస్తారు? అసలు దానికి ఎంత సెన్సిటివ్ ఉంటదనేది ఒక పాయింట్. రెండోది ఏందంటే నేను చెప్పదలుచుకున్న వార్త గవర్నమెంట్‌కు ఎవరు ఎన్ని సర్వే రిపోర్ట్ చేసినా, ఎన్ని సర్వేలు చేసినా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఒకటి ఉంటది. ఇంటెలిజెన్స్ రిపోర్టే చాలా కీలకమైంది. అందులో అది ఎవరికి మనకు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వరు. అది గవర్నమెంట్‌కే పోతది, ముఖ్యమంత్రికి పోతది. బట్ దానిలో ఉన్న అంశాలు మాత్రం కొన్ని బయటకొస్తాయి. ఎవరో ఒకరు చెప్తా ఉంటారు కదా! దాన్ని తయారు చేసినోళ్ళో, చూసినోళ్ళో, చేసినోళ్ళో రకరకాల సర్కిల్ ఆ సర్కిల్ ఉన్నవాళ్ళు ఎవరో ఎక్కడో దగ్గర ఇన్ఫర్మేషన్ బయటకొస్తది. అట్లా ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌లో ఏముందనేది చాలా కీలకమైంది. నేను అదే చెప్పాలనుకుంటున్నా. ఇక మిగతా సర్వే రిపోర్ట్స్ మీరు చూసిండ్రు సోషల్ మీడియాలో. ఇవన్నీ కూడా దాన్ని అసలు ఏం జరిగి ఉండొచ్చు? ఏం జరిగింది? ఎందుకంటే మనకు ఇంకా కొన్ని గంటల్లోనే కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఇదంతా కూడా బ్యాలెట్ ఓటింగు. ఆల్మోస్ట్ 70% కదా! 70% పోలింగ్ అయిందంటే 35-37 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగిస్తున్నారు. మొత్తం 52 లక్షల మంది ఓటర్లు ఉంటే దానిలో 70% ఓట్లు నమోదైనాయి. అది కౌంటింగ్ టైం పడుతుంది. ఎందుకంటే బ్యాలెట్ కదా! అది ఈవీఎం అయితేనేమో టక 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 స్టార్ట్ కాగానే 7 గంటలకు స్టార్ట్ అయితే 9 గంటలకల్లా మనకు అర్థమైపోతుంది. బట్ కొద్దిగా బ్యాలెట్ టైం పడుతుంది. రేపు మధ్యాహ్నం రేపు సాయంత్రం కావచ్చు కాక. కానీ అసలు ఏముంటది? ఏం జరిగుండొచ్చు? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంది? ఇట్లా అన్ని విషయాల మీద పాయింట్ బై పాయింట్ మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడదాం. చాలామంది చూస్తున్నారు. రీచ్ అవుతుంది వార్త చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనకు ఎవరికీ నష్టం లేదు. మనకు లాభమే. మన వార్త అందరికి రీచ్ అవుతుంది. మీకు తెలిసిన విషయమే చాలామందికి పోతుంది. మీరు షేర్ చేయకున్నా సరే. కాబట్టి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇక మీరు చాలా సర్వేలు చూసి ఉంటారు. ప్రైవేట్ సర్వేలు. ఫస్ట్ అక్కడనే స్టార్ట్ చేస్తా. నిజానికి ఈ సర్వేలు మున్సిపల్ ఎలక్షన్లు చేయడం అనేది చాలా కష్టమైన పని. ఆర్థిక భారం సర్వే సంస్థలకు. కాబట్టి ఎవరు చేయరు. ఏదైనా పార్టీలతో ములాఖత్ అయిన వాళ్ళు మాత్రమే చేయగలరు. ఎందుకంటే వాళ్ళు ఫండింగ్ చేస్తారు కాబట్టి. ఇంకా ఆ సర్వే వాళ్ళకి పాజిటివ్గా ఉంటుందని ఇస్తారు వాళ్ళు. అటో ఇటో వాళ్ళకి అనుకూలంగా ఉందని ఇస్తూ ఉంటారు. అయితే మున్సిపల్ ఎలక్షన్స్లో పార్టీలు పెద్దగా పట్టించుకోవు సర్వేలను. సర్వే సంస్థలు కూడా పట్టించుకోవు. అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు పట్టించుకుంటారు. అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఎందుకంటే ఉదయం పోలింగ్ స్టార్ట్ కాగానే మీ దగ్గర ఇక్కడ వీక్ ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ పడుతున్నాయి, లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ పడుతున్నాయి, లేకపోతే ఇక్కడ బీజేపీ పడుతున్నాయి అన్నప్పుడు అక్కడ సిచ్యువేషన్ సెటరైజ్ చేసుకోనికే ఎగ్జిట్ పోల్ సర్వే మీద డిపెండ్ అయి ఉంటాయి పార్టీలన్నీ కూడా. కానీ ఇప్పుడు అట్లా ఉండదు. అంతా ఇండివిజువాలిటీ. ఈ మున్సిపాలిటీస్లో ఎవరు గెలుస్తారు, ఎవరు పోతారు, వాడు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఇదంతా పెద్ద పెంట వ్యవహారం. కాబట్టి దీన్ని ఎవరు డబ్బులు ఇచ్చి మరీ ఎగ్జిట్ పోల్ సర్వేలు చేయించుకోరు. మళ్ళీ వచ్చినాయి కదా కొన్ని అంటే ఫోన్లో మాట్లాడి చేస్తారు సర్వేలు. ఆ లోకల్గా వాళ్ళ రిపోర్టర్లు కాదు, వాళ్ళకి తెలిసిన రిపోర్టర్లతో మాట్లాడడం, లేకపోతే వివిధ టీవీ ఛానల్లో, పేపర్లో వాళ్ళు ఎవరైనా పరిచయాలంటే వాళ్ళతో ఫోన్లో పిలిచి మాట్లాడడం. ఎంత తక్కువ చేసినా ₹1,00,000 ఖర్చు అవుతాయి మినిమం. కాబట్టి ఎవరు పెద్ద గ్రౌండ్లో దిగి ఎగ్జిట్ పోల్ చేయరు. ఉన్న సిచ్యువేషన్ బట్టి, పరిస్థితులను బట్టి ఎవరైనా ఆఫీసర్స్ తెలుసుంటే వాళ్ళతో మాట్లాడి, పోలీస్ ఆఫీసర్ తెలుసుంటే పోలీసులతో మాట్లాడి చేయాల్సిందే. సరే, అందుకే ఎగ్జిట్ పోల్స్ అనేది మనం చాలాసార్లు నిజాలైనవి, చాలాసార్లు అబద్ధాలైనవి. కాకపోతే కొద్దిగా దగ్గర అయితే మున్సిపల్ ఎలక్షన్స్లో పెద్దగా అబద్ధాలు నిజం ఏముంటుంది కానీ కొద్దిగా దగ్గర అటో ఇటో ఉంటుంది. అయితే ఇంటెలిజెన్స్ సర్వే మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇంటెలిజెన్స్ సర్వే వాళ్ళు చాలా కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఒక్కొక్క బూత్ దగ్గర స్పెషల్గా ఉంటారు. ఒక్కొక్క బూత్ ఎక్కడైతే ఓట్లు వేస్తున్నారో అక్కడ ఖచ్చితంగా ఒక్కొక్క షిఫ్ట్లో 2-3 కానిస్టేబుల్స్ని పెట్టి సివిల్ డ్రెస్సుల్లో పెట్టి వాళ్ళతోన వచ్చిన వాళ్ళను చాలా నైస్గా మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తారు. ప్లస్ అదంతా కొంత శాస్త్రీయ పద్ధతిలోనే చేస్తారు ఇంటెలిజెన్స్ వాళ్ళు. వాళ్ళు ఎన్నో ఎలక్షన్స్ చేసి ఉంటారు కాబట్టి కొంచెం అక్యురేట్గా ఉంటుంది. కాకపోతే గవర్నమెంట్కి ఇచ్చేటప్పుడు కొద్దిగా కల్పిస్తారు. అది ప్రతి గవర్నమెంట్లో జరిగేది. ఎందుకంటే ఒక తక్కువ ఇచ్చారంటే వీళ్ళ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది ముఖ్యమంత్రికో లేకపోతే మిగతా వాళ్ళకు. కాబట్టి కొద్దిగా కలిపి ఇస్తుంటారు. ఇప్పుడైతే మొత్తం 80 సీట్ల వరకు కాంగ్రెస్కు రావచ్చు అనేది ఒక ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చినట్టుగా ఒక అజంప్షన్. అంటే వాళ్ళు ఇచ్చినట్టుగా బయటకు వస్తున్న సమాచారం అది. వాళ్ళు 80 ఇచ్చినారంటే అది 65-70 ఉంటుంది వాస్తవానికి. కొద్దిగా కలిపి ఇస్తారు గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు వాళ్ళు. ఎప్పుడైనా సరే ఒక సీఎం మీటింగ్ జరిగిందనుకో, సీఎం మీటింగ్ ఒక 5,000 మంది వచ్చారనుకోండి, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే 8,000 మంది వచ్చారని ఇస్తారు గవర్నమెంట్కి. అసలు చాలా గవర్నమెంట్లు కుప్పకూలిపోయేది, చాలా గవర్నమెంట్లు నాశనం అయిపోయేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్లతోనే. వాళ్ళు అనుకూలంగా ఇస్తూ ఉంటారు. అది కామన్. అది వాస్తవానికి కొంత దూరంగా ఉంటుంది. కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లను నమ్ముకునే బోల్తా పడ్డారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు గట్లనే ఉంటాయి. నేను ఇంటెలిజెన్స్ కించపరుస్తున్నాడు కదా, వాళ్ళ డ్యూటీ అది, వాళ్ళ పని అది, వాళ్ళ డ్యూటీ అది. వాళ్ళు అటు చేయకపోతే వాళ్ళని కూడా గవర్నమెంట్లో ఒక రకంగా చూస్తారు. కాబట్టి వాళ్ళు పైన వాళ్ళ అధికారుల మెప్పు పొందాలి కదా,
వాళ్ళకి పైన ఉన్న బాసుల మెప్పు పొందేందుకు వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు. అందుకే అంటున్నా 80 దాకా వస్తాయని ఇచ్చిర్రంట కాంగ్రెస్‌కు. బీజేపీకి 0 నుంచి 2 వరకు ఇచ్చిర్రంట. మిగతా మొత్తం బీఆర్ఎస్‌కి ఇచ్చిర్రు. ఆల్మోస్ట్ ఒక 80 ఏసుకో దీనికి. 80 ప్లస్ 82 ఏసుకో బీజేపీకి. 82 ఏసుకుంటే మొత్తం ఎన్ని 116 ప్లస్ 7 123. 123లో ఇదొక 18 ప్లస్ పైన 23 అట్లా కూడా 40 సీట్లు బీఆర్ఎస్ కనిపిస్తున్నాయి. ఇంకా కొద్దిగా తక్కువనే ఉంటాయి. కాంగ్రెస్‌కు 80 ఉండవు. ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పిందని మనం కొద్దిగా కరెక్షన్ చేయక తప్పదు. వాళ్ళు ఎక్కువ చూసిస్తారు. ఇక ఇదంతా నడుస్తూనే ఉంటుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అవన్నీ సీఎంకి తెలుసు కానీ కిందోళ్ళకి తెలియదు కదా. మొత్తం వార్ వన్ సైడ్ అంటే 90% సీట్లు కొట్టాలి. అట్లా కూడా నో గ్యారంటీ. 90% కొట్టినా కూడా మీకు గవర్నమెంట్ ఉంటుంది అని చెప్పడానికి ఏం అవకాశం లేదు. మున్సిపల్ ఎలక్షన్స్లో పడ్డ ఓట్లు గవర్నమెంట్ బాగా పనిచేసినప్పుడు పాజిటివ్ ఓట్ అనాలి. ఇది పాజిటివ్ ఓట్ కాదు. గవర్నమెంట్కి పడుతున్నది పాజిటివ్ ఓట్ కాదు. అది వాళ్ళకి 60 సీట్లు వచ్చినా 55 సీట్లు వచ్చినా 70 సీట్లు వచ్చినా గవర్నమెంట్కు పాజిటివ్ ఓట్ బ్యాంక్ కాదు అది. అదంతా తిట్టుకుంటూ వేస్తున్న ఒకట్లే. గవర్నమెంట్ తిట్టుకుంటూ వేస్తున్నారు. ఎందుకంటే ఇక నేను మాట్లాడకూడదు. 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది కాబట్టి తిట్టబురా గాడికోడు కలాక 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది. ఏమగానే ఏమైనా ఉద్దింపుడు గల్ల మాటలు ఉంటాయి కదా జనానికి. 3 సంవత్సరాలు ఉంది, ఇప్పటిదాకా ఏం చేయలేదు, ఇక ఏదైనా పాడు కానీ చేస్తారేమో చూద్దాం. ఏం చేస్తాం ఇప్పుడు? మరి ఇప్పుడు ఏం చేయలేం కదా. ఇప్పుడు గవర్నమెంట్ దించే ఎలక్షన్ కాదు ఇది. గవర్నమెంట్ దించలేము. ఇప్పుడు దించాలనున్నా దించలేం. కాబట్టి నడవని పా ఏదో ఒకటి అని పడే ఓటు, తిట్టుకుంటే వేసే ఓట్లు. అందుకే ఇది గవర్నమెంట్కి పాజిటివ్గా పడ్డ ఓటు కాదు. ఏ ఓటు కూడా దీనిలో కాంగ్రెస్ కార్యకర్తల ఓట్లు తప్ప మిగతా న్యూట్రల్ ఓట్లు ఏవి కూడా అట్లా పడే ఓట్లు కావు. గవర్నమెంట్ ఉంది కదా వేసే ఓట్లు చాలా ఉంటాయి. మనకు 2021లో బీఆర్ఎస్ 90% సీట్లు కొట్టింది మున్సిపల్ ఎలక్షన్స్లో. 2021 కరెక్ట్గా ఏమైంది? నెక్స్ట్ పోయింది. గవర్నమెంటే లేదు. 2023 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ జరిగింది. 90% మున్సిపల్ సీట్లలో కొట్టిన బీఆర్ఎస్ 2 సంవత్సరాలు తిరిగే వరకే మొత్తం గవర్నమెంటే పోయే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? అందుకే అన్న ఇదేం గవర్నమెంట్ పనితీరుకు లేకపోతే రేవంత్ రెడ్డి పథకాలు లేవు ఏం లేవు అందరూ తెలుసు. కానీ అందుకే తిట్టుకుంటూ వాడ ఓట్లు. ఇంకా అధికారంలో ఉంది కదా. పోల్ మేనేజ్మెంట్లో బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ అంతా చేయలేదు. ఓటుకు 5,000 6,000 7,000 8,000 10,000 అర్థులం బంగారాలు అన్నీ నడుస్తాయి. అన్నీ ఇచ్చారు. అధికార పార్టీ వాళ్ళుతో ప్రతిపక్షాలు పోటీ పడలేవు. వాళ్ళు కూడా ఇచ్చింటారు పైసలు. వాళ్ళు 6,000 ఇస్తే వీళ్ళు 3,000 ఇస్తారు. వాళ్ళు 10,000 ఇచ్చిన కానీ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 20-25,000 ఇచ్చారు ఒక్కొక్క ఓటుకు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కానీ, ఇక్కడ ఉన్న చేవెళ్ళ మున్సిపాలిటీ కానీ, శంకరపల్లి మున్సిపాలిటీ కానీ, ఇట్లాంటి చాలా మున్సిపాలిటీల్లో ప్రతిపక్షాలు పోటీ పడలేవు. ప్లస్ పోలీసులు, అధికారులు, ఇంకా ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీలిపోవడం. బీఆర్ఎస్కు బలంగా ఉన్న దగ్గర బీఆర్ఎస్కి ఎక్కువ పడతాయి, బీజేపీ బలంగా ఉన్న దగ్గర బీజేపీకి ఎక్కువ పడతాయి. కానీ చీలిపోతాయి కదా. అక్కడ బీఆర్ఎస్కి పడతాయి, మళ్ళీ బీజేపీ పడతాయి. ఇప్పుడు నిజామాబాదు, కరీంనగర్ ఈ 2 కార్పొరేషన్స్లో బీజేపీ స్కోప్ ఉన్న ఈ 2 మున్సిపాలిటీలు అవి హంగ్ అవుతాయేమో అనిపిస్తుంది. హంగ్ అవుతుందేమో తప్పదేమో. ఎందుకంటే వన్ సైడ్ అక్కడ కూడా బీజేపీ వన్ సైడ్ గెలిచే అవకాశం లేదేమో. అటు కాంగ్రెస్ ఎంఐఎం ఒకటే, బీఆర్ఎస్ అటు ఇటు చిలుస్తారు కదా. 50% వస్తేనే కదా, 51 వస్తేనే. ఇప్పుడు 60 సీట్లు ఉంటే కనీసం 31 వస్తే ఆ మేయర్ వాళ్ళది, లేకపోతే ఆ మున్సిపల్ చైర్మన్ వాళ్ళది. కాబట్టి ఎక్కడో దగ్గర తేడా వస్తుందేమో ఈ మున్సిపాలిటీలో రెండిట్లా అనేది కొంచెం క్లారిటీగా లేదు. ఇక దీనిలో ఇంకా చెప్పేది ఏమున్నది? ఇంటెలిజెన్స్ బహుశా కొద్దిగా అక్యురేట్గా కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ గవర్నమెంట్కి నిజంగానే వారు వన్ సైడ్ ఉండాలి. వాళ్ళు సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు కదా, వారు వన్ సైడ్ అని. నిజంగా అట్లే ఉండాలి. వారు వన్ సైడ్ లేదు. వారు వన్ సైడ్ లేదు అంటే మీ ప్రభుత్వం ఫెయిల్ అయిందని అర్థం. కనీసం సరే అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీరు దింపుతారా ఉంచుతారా అప్పుడు డిసైడ్ చేసుకుంటారు జనం. కానీ ఇప్పుడు 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నప్పుడు అసలు ఇంత చర్చ జరగనే వద్దు. ఎగ్జిట్ పోల్స్లో ఇన్ని బీఆర్ఎస్కి వస్తాయి, ఇన్ని బీజేపీకి వస్తాయి, అసలు కనబడదు. వాళ్ళు అడ్రస్లే కనబడదు. మీరు కనబడకుండా పోయింది కదా లాస్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు. మీకు అసలు అభ్యర్థులే లేరు కాంగ్రెస్కి. 2021లో చాలా డివిజన్లలో అభ్యర్థులే లేరు కాంగ్రెస్కి. జస్ట్ ఇప్పుడు అధికారం ఉన్నారు కాబట్టి అభ్యర్థులు దొరికినారు, అంతే తేడా తప్ప ఇది వాపు కాదు, బలం కాదు, రెండు కాదు. ఈ రెండు కాదని ఎందుకంటున్నానంటే ఇది ప్రభుత్వ పథకాలు చూసిన ఓటు చూసి చేసిన ఓటు కాదు. ఇంకా 3 సంవత్సరాల్లో వీళ్ళు మొత్తం దుమ్ము లేపుతారు, మొత్తం స్కీమ్స్ అమలు చేస్తారు అనే నమ్మకంతో వేసింది కాదు. అందుకే వాపు కాదు, బల్బు కాదు. జస్ట్ మీ గవర్నమెంట్ స్టెబిలిటీకి మనకు వస్తుంది. ఇది మీ గవర్నమెంట్ పడగొట్టే పరిస్థితులు లేరు. కానీ
స్టెబిలిటీ అంటే ఇంకా చెప్పుకొని తిరిగి 4 రోజులు మేమే గెలిచినాం 60 సీట్లు 60%. ఇప్పుడు 80 సీట్లు అంటేనే 60% మొత్తం సీట్లలో. ఇంకా అంతకన్నా తక్కువ వస్తే ఇంకా 55%కి వస్తారు అప్పుడు మీరు. అట్లా చెప్పుకొని తిరిగింది తప్ప ఇది టానిక్ లాగా కూడా మనకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తలేదు సోషల్ మీడియాలో రాసుకోనికి. మొత్తానికైతే జనం అభిప్రాయం చాలా వీళ్ళు అనుకున్నంత వన్ సైడ్ అయితే ఎక్కడ కనబడలేదు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో కూడా ఆల్మోస్ట్ అదే కనిపించింది కాబట్టి ఇక చెప్పుకోదగ్గది ఏమున్నది. ఇక కొన్ని గంటలు వెయిట్ చేస్తే మనకు సీన్ సితారా అయిందో మొత్తం బయటపడుతుంది. చూద్దాం మనం కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్.